ఇంతకీ నేను దుర్యోధనుడా దుశ్శాసనుడా? దుర్యోధనుడురా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసనుడన్నావు. ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేశా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సేర లాగతా ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి ఎలకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికొచ్చావు అనుకో కోసు కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునకు ఈడ్చుకొని రమ్ము. తీసుకోరానా గదా? తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా, డాడీ డాడీ. సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే. అరే ఏటండే? ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నేనే నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులేండి. మీరు మాత్రం బేగ వచ్చేయండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుపుకుంటూ వచ్చితివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి సెల్లివైపోయినో, కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేరుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుట సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశములో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కును కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my way. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావాల్సిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఎవడడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. ఆడు రాడు. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది నా చేతిలో కట్టుకూడదు పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. ఈ చేతులతోనే కదా నేను కాదు దుశ్శాసనుడు. ఇంకోసారి చీర లాగితే కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అబ్బా అన్నం పెట్టక. స్వామి
ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నా లైలా నదిలో ఒక క్షణం కూడా ఉండలేనురా, తెక్కెక్కువైంది నీకు. పరిస్థితి అలాంటిది. మరి అదోవా స్వామి వారు నగరానికి వేంచేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు, డౌట్ ఉంటే నిద్ర పడదు, వెళ్ళి తెలుసుకుందాంపా. పద. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి, ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దవా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి. క్షమించాను పొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి, లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి. మీరు రండి. అదేందబ్బయ్యా, గిఫ్టా? నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే, నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్, భలే ఉంది. ఆయన ఈ బొమ్మ నాకెందుకబ్బయ్యా? సెక్యూరిటీ కమే ఏ నట్టు మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్న వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అబ్బయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. అది తాళం తీస్తావేంటి? ఏ బొమ్మ కొట్టు.
Rajni, నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. బావా పద పెట్టు ఓపెన్ చేద్దాం. అయ్యో అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడ తీసుకెళ్తాను, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు తీరా బావా. మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర దొరికేవరన్నా కొండే. చెప్పేస్తాను రే, ఆగండ్రా రే. ఏడకి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీస్తుంటాను నాయల్లారా. పూట పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. బావా మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు ఇట్టా పూట పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మా నొప్పి గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం. నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం. ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా? ఓం షట్జవచ్చ విషవచ్చ బీజపచ్చ ఓం తస్మాత్. ఓరా అప్రాచుడా, ఏమిటా వేయటం? మనం చేస్తున్నది క్షుద్రయాగం కాదు, పుత్రయాగం. నెమ్మదిగా వెయ్యి. నెమ్మదిగా వేస్తే పిల్లలు పుడతారా తాతగారు? పళ్ళు రాలుతాయి, చెప్పించేచ్చావు. అయినా ఆ పిల్లకి ఎలా సంపాదించావురా? ఇది మన బామత్ తాతగారు పెట్లో ఉంటే పెట్టుకొచ్చేసా. ఏమిటి నీలకంఠ శాస్త్రి గారు, ఇంత చిన్న యాగానికి కూడా అసిస్టెంట్ తోడు తెచ్చుకున్నారు. సపోర్ట్ గా దేనికి వెదవది? అయ్యా మీరు మా వాడిని గుర్తుపట్టినట్లేరు. వీడు నా మనవడు గోవిందా. హైదరాబాద్ లో ఆంజనేయ స్వామి గుడి లేదు, అందులో పూజలు అవి చేయిస్తుంటాడు. మొన్న వచ్చిన వరదల్లో ఆ గుడి మునిగిపోయింది, అందువల్ల పనులు లేక నా దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు మీ కొంప ముంచడానిక? అంత మాట అనకండి. వీడు మంత్రాలు చదివింది ఆంజనేయ స్వామి అన్నం కూడా తిండు, అంత పవర్ఫుల్ వీడు. అది సరే శాస్త్రి గారు, మీరేమో ఆనకట్లాగా అడ్డంగా బొట్టు పెట్టారు, వాడేమో ధ్వజస్తంభంలా నిలువు బొట్టు పెట్టాడు. మీ ఇద్దరు కాంపౌండ్స్ వేరా? అదేం లేదండి, ఆయన స్లీపింగ్ లైన్, నాది స్టాండింగ్ లైన్. ఇదేం లూప్ లైన్? నీ శ్రార్థం. ఆయనది శివుడు టీము, నాది విష్ణు టీము. ఆయన ఏ టీం అయితే ఏంటండి? ఇంతకీ పిల్లలు లేనిది తమరికేనా? అరే ఫైర్ యాక్సిడెంట్ చేసి చంపేస్తావేంటి అప్రాచపదవా? పుట్టి పుట్టగానే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నావు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి టెంపుల్నే లేపించారు. వీడు కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నాడు, మీరు అని చెప్పండి. వీడిని ఇదే హోమంలో పడేసి పెండం పెట్టేస్తాను జాతికి. వీడు ఊళ్ళోకి వెళ్ళే ధనవంతుడురా, సైలెంట్ గా ఉంటే వస్తుంది. రంగాచారి గారు మీ వాళ్ళందరూ పిలవండి, దండం పెట్టుకుంటారు. అందరూ వచ్చి దండం పెట్టుకోండి. దండం పెట్టండి. మీ పిండాకుడు దండం వాళ్ళకి కాదు దైవానికి పెట్టండి. ఇక్కడ హోమానికి పెట్టుకోండి అమ్మా. నేను ఫ్యామిలీని రమ్మంటే మొత్తం మహిళా సంఘం వచ్చేసిందేంటి? వీళ్ళందరూ వీడి ఫ్యామిలీసే. 9 మంది భార్యలే? అవును. అంత పెద్ద పొట్టుగాడా? పొట్టుగాడా పొట్లకయ్యా, వీడికి అంత సీన్ లేదు. అయితే ఆయనకు కావాల్సింది యాగం కాదు, డాక్టర్ సమరం. అయ్యో మగపిల్లాడు పుట్టడం కోసం చేస్తున్న యాగం రా ఇది. ఊరుకో. నాకు ఇప్పుడు అర్థమైంది తాతగారు. ఏమర్థమైంది? ఎన్ని బోర్లు వేసినా మంచినీళ్లు పట్టలేదన్నమాట. చిత్రగుప్త, నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన చిలకలు లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే,
దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? దీన్ని నాకూడదు, చప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలిపాపు కోసం తిప్పదు యుద్ధమా? ఏం చూసారో చెప్పవే. నువ్వంటే మొత్తం వీడి చేశాడు. ఆ రోజు బాత్రూమ్ లో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో పరిగెత్తిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం, నా పగ రెండు చలారుస్తాను. కత్తెగిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. ఇది పట్టుకుంటారా? వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. మన తడాక ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోటకల్లా నీ పిల్లం డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది. అయితే పన్ను ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది, భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. ఆహా, దట్ ఈస్ జమకంట. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ బ్యాట్ లా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతా. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? సచిన్ టెండూల్కర్ జీవితాంతం వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడు రా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటేస్తుంది, ఇటేస్తుంది. పోరా పోరా, అయ్యో పోరా. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. తప్పుకో. ఏమిటైతే చంద్రముఖి, రజని, లకలక లకల.
మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంత్. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు. ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. సౌండ్ పార్టీ వస్తున్నాడు. నిజమే రోయ్, వచ్చేస్తున్నాడు. ఆ ప్లేట్ ఇవ్వు, స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తాను. బ్లడ్ వచ్చేసింది రాయరు. వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా, ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావండి. ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా గిజగిజలు పెడుతున్నావు. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకా హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. పగులతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా. వర్కౌట్ యువకులకి ఓ హెచ్చరిక. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, గేలు పిలిస్తే గెంతుకుంటూ వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. ఆడేడు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమన్ గే. ఇంతమంది అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమన్ రే. ఇప్పుడు ఏం చేద్దాం? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. బాబు నీకు కబోర్డ్ లో తక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా.
కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. ఒక్క నిమిషం ఉండు బావా. ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. ఒక్కసారి, ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ బ్యాక్ బ్యాక్. రాజా రాజా తన్ను రాజా. ఏమన్నా పింక్? అయ్యో పింక్, పింకీ పింకీ పాంకీ. ఒరే నీ అయ్యే డాంకీ, కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కావాలేను. అవునా? మ్యాచ్ కాలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి వస్తాను. ఒక్క ముద్దు. వద్దు ముద్దు వద్దు ముద్దు. నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో, వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మ కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఇలారా. టైం బాగుండి బతికిపోయాం. ఇలాగోలా తప్పించుకున్నాం. ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుతున్నా. బండి వస్తున్నారా? రండి. మీ అప్ప మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, మొర్రో దాకా ఎరగొట్టేసారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీ రూమ్కి వెళ్ళారు. పోలీసులు లిఫ్ట్ ఏంటి? కార్ మీద వేసారు. ఎక్కండి. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది, ఇంకా వేడి నీళ్ళు కాపడం అంటే పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి? ఆపు చెప్తాను. ఆపోయా, పొంగులో డౌట్ అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్, అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో. నేను ఉంచుకోవాలా? నాకెందుకండి ఈ కారు? ఏమంటే ఎక్కడికి వెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నేను కమ్మాయి వస్తున్నానండి. రే ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. అదరా నిజంగా నక్సలెట్ అయితే ఎవరు చూడలేదు. మంచిది అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవర్రా? నాకు తెలీదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంటో? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలెట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలెట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయి చూడండి, వాళ్ళని నక్సలెట్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్ వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్ కి వెళ్తే కొట్టలేటండి, సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. ఆ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పేది వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పానండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నక్సలైట్ అని నాకు తెలియదండి, జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే వాళ్ళు నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశానండి. నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నరాలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా. సార్, ఎవరో నలుగురు కుర్రాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, వి మిస్టేక్. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవచ్చు. సార్, దాని అమ్మ గడప మాడ ఇక దాన్ని వెతకనండి.
ఏ ముహూర్తాలో ఈ బండి లిఫ్ట్ అడిగాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సింగిల్ వేసేస్తున్నారు. సార్ ఈ బండి మీరు తీసుకొని మీ పోలీస్ బండిలో ఆ సెంటర్లో ఎక్కడ తిప్పమని చెప్పండి సార్. డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్. ప్లీజ్ గెట్ అప్. లేకపోతే సార్